ఎవరు పనులు చేస్తున్నావు బయట? అన్న ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు మీ చెల్లి ఇలా తిరుగుతుందా పళ్ళ నోటితో అబ్బాయితో తిరుగుతున్నా అంటే వాడు ఏం చెప్పాలి సార్? సిగ్గుంది కొంచెమైనా నీకు అసలు? కాబోయే వైఫ్ బ్రో. ఏందే కాబోయే వైఫ్. ఏంది మేఘనా వెళ్ళిపోతావా? రే నీకు మాటలు ఇప్పుడు దాకా నేను హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుమంత్. ఇవాళ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. ఈ వీడియో ఏంటంటే ద రియల్ మూమెంట్ సిరీస్ అని చెప్పేసి ఒక సిరీస్ స్టార్ట్ చేశాను కదా నేను. అంటే మీ లైఫ్లో జరిగిన ఒక మూమెంట్ మాకు చెప్పండి, దాన్ని మేము వీడియోలాగా తీస్తామని చెప్పేసి. ఆ అబ్బాయి పేరు మహేష్. ఆ అబ్బాయి వచ్చి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు అనమాట. సో వాళ్ళ లవర్తో ఉండగా వాళ్ళ బ్రదర్ చూసి చాలా పెద్ద గొడవ అయింది అదనమాట. అక్కడ రోడ్డు మీదే గొడవ అయిందనమాట. సో ఆ సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అతను. దాన్ని ఒక కవర్ చేసి ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అక్కడ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి, ఎందుకంటే మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. అండ్ వచ్చేసి ఇలాగ మీ లైఫ్లో కూడా ఒక మూమెంట్ జరుగుంటే అది మాకు అంటే మీరు ఒక వీడియో రూపంలో చూడాలనుకుంటే మీ లైఫ్లో లవ్ స్టోరీ అయి ఉండొచ్చు, బ్రేకప్ స్టోరీ అయి ఉండొచ్చు, ఎమోషనల్గా ఏమన్నా అయి ఉండొచ్చు, బ్యాడ్గా ఎలా అయినా సరే మీరు ఆ స్టోరీని కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే మాకు, సో మేము దాన్ని కూడా ఒక వీడియో తీస్తాం అన్నమాట. సో మీరు సెండ్ చేయండి మీ లైఫ్లో ఏ మూమెంట్ జరిగిందో మీరు చూడాలనుకుంటే. సో మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో దానికి మీరు సెండ్ చేసేయండి మీ స్టోరీని మొత్తం, లేదా మీ నెంబర్ ఇవ్వండి, కనుక్కొని నేనే ఆ వీడియోని దగ్గరుండి నేనే చేస్తాను అనమాట. సో లెట్స్ వాచ్ ఇట్. ఏంది ఏమైంది రమ్మన్నావు? ఏమైంది? మా అన్నకు డౌట్ వచ్చింది. ఎట్లాగా? మొన్న నైట్ కాల్ చేశాను. మా అన్న పక్కనే ఉంది. ఇప్పుడు ఏమంటున్నారా? ఏమంటున్నాడంటే నా మొబైల్ తీసుకొని చెక్ చేస్తాను. ఎవరు బ్రో? ఏం పని ఇక్కడ బ్రో? ఎవరు బ్రో మీరు? ఏం పని? ఎవరు బ్రో? అవును మేము మాట్లాడుకునే వచ్చాం. మేము మాట్లాడుకున్నాం. ఏంది అసలు ఏమైంది చెప్పండి, ఏమైంది బ్రో? అవునా వాళ్ళ చెల్లి కొట్టుకుంటా నీకేమైంది? ఎందుకు కొడతారు బ్రో? అమ్మాయి నాతో వచ్చింది కాలేజ్ అని చెప్పి ఈడేం చేస్తుంది అమ్మాయి? మాట్లాడుకునేందుకు వచ్చాం బ్రో. మాట్లాడుకుంటే ఈడ మాట్లాడుకుంటారా? మేమేనా బయట చెట్లలో మాట్లాడలేదు బ్రో. సురేష్ ఎవరికి? ఎక్కడ ఉంటాను? మేము ఇక్కడే బ్రో ఉండేది. ఇప్పుడు ఏమైంది బ్రో? బ్రో ఏంది? ఇంకేమనాలి? మర్యాదగానే కదా మాట్లాడుతున్నా. ఎవరు నువ్వు అసలు? అమ్మాయి నా ఫ్రెండ్. ఎప్పటి నుంచి పరిచయం? కాలేజ్ అప్పటి నుంచి. కాలేజ్ అప్పటి నుంచి. అసలు ఈ టైంకి నువ్వు కాలేజీలో కదా ఉండాలి. మాట్లాడుకున్నా. ఫ్రెండ్ నువ్వు లవర్ అన్నావు కదా ఇందాక. అవును బ్రో, లవర్ బ్రో. ఫోన్ చేయరా? పోలీస్. ఎందుకు భయం? ఎందుకు భయం ఏంది? మేమేం చేయలేదు బ్రో, మేమేం చేయలేదు. కదా ఫ్రెండ్ అనింది కదా. చెప్తా బ్రో, నువ్వు చేసింది తప్పు. సరే నా బెదిరియడం అవన్నీ చేయకు, అవన్నీ చల్లవిడ. మేమేం తప్పు చేసాం? వాళ్ళ అన్న ఫోన్ చేసేది ఏంది? ఎవరికి చేసేది ఫోన్? ఏంది ఫోన్? లోపల తెంగిస్తా ఈరోజు నేను చూస్తా ఉంటాను. ఎవరు నేర్పిస్తావా? నేరా? ఫ్రెండ్ నేను ఆపలేదు బ్రో. మా చెల్లి ఫ్రెండ్ అని చెప్తుంది. ఫ్రెండ్ కాదు బ్రో, మేమిద్దరం లవర్స్. ఏంది మీ ఇద్దరు లవర్స్? లవ్ చేసుకుంటున్నాం మేమిద్దరమే. చెప్పు. అమ్మాయి ఇంట్లో సిచ్యువేషన్, సమాధానం చెప్పు. అమ్మాయి ఇంట్లో సిచ్యువేషన్ చెప్పడానికి వచ్చింది బ్రో. అసలు స్టడీ వద్దంటున్నా నాన్న, బయటికి పంపించింది నేను మాట్లాడి. అసలు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు బయట. అన్న ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు మీ చెల్లి ఇలా తిరుగుతుందా పళ్ళ నోటితో అబ్బాయితో తిరుగుతున్నా అంటే వాడు ఏం చెప్పాలి సార్? సిగ్గుంది కొంచెమైనా నీకు అసలు? నాకు కొద్ది రోజుల నుంచి నీ బిహేవియర్లో డౌట్ వచ్చింది ఫస్ట్. అందుకే ఈరోజు నేను ఫాలో అయింది. వాడిని చూసే అట్టున్నాడు. వాడా నీకు మ్యాచ్? సిగ్గుంది కొంచెమైనా నీకు? స్కూటీ కావాలన్నావు తీసిచ్చిన, ఫోన్ కావాలన్నావు తీసిచ్చిన. ఏం చేశాడు వాడు? ఏం చేస్తాడు వాడు? ఇంకా వాడి కోసం నడు రోడ్లో
వాళ్ళ పరువులు బావా బ్రో చెప్పు చెప్పు అసలు మీకు ఉందా చెప్పు మీకుందా అసలు ఎలా కొడతారు బ్రో మీరు అసలుకి పోన్లేని గమ్మున ఉంటే ర్యాష్ అవుతున్నారు. నీకు సంబంధం లేదు, ఫ్రెండ్ అని చెప్తుంది, గమ్ముగా ఉండు. నువ్వు చెప్పు చెప్పు మేఘనా, లవర్ అని చెప్పు, ఏమవుతుంది? భయం ఎందుకు అసలుకి? చెప్పు, చెప్తా నీకు. చెప్పు. ఏం చేయలేరు సరేనా? ఏందే 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 చెప్పు, భయం ఎందుకు? నీదేంద్రా మధ్యలో? అవును బ్రో, కాబోయే వైఫ్ బ్రో. ఏందే కాబోయే వైఫ్. సరేనా? ఓ నువ్వు కొంచెం తగ్గువా. అవును బ్రో, చేంజ్ చేసుకునేది బ్రో, రెస్పెక్ట్ లేదా? మేము మాట్లాడుతావు, నేను ఇందా నుంచి బ్రో బ్రో అంటున్నా. చెల్లి పరుగు పోతున్నాడు. ఈ రోజు మీ చెల్లె ఉండొచ్చు బ్రో, చెప్పు. ఫ్యూచర్ లో నాకు వైఫ్ అవుతుంది సరేనా? నేను పెళ్లి చేసుకుంటే. ఎప్పుడు చేసుకుంటే? నువ్వు అసలు బతుకుంటే కదా, ఇప్పుడు నీ కేసు వేసి బొక్కలు వేసి నోకుతాం. ఎందుకు కాదు సార్ బ్రో, మాకేజ్ ఉంది బ్రో, మాకేజ్ ఉంది. అయినా ఒప్పుకో. అంత కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచి అంత బజ్ చేస్తే నువ్వు దగ్గరికి వెళ్ళిపోతావు. బ్రో 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 చెయ్యే బాగండి బ్రో. ఇంకొకసారి ఆ పిల్ల వెనకాల చూసాను అనుకో, చంపేస్తాను అక్కడ. ఇంకోసారి జాగ్రత్తగా ఉండు. ఏం మేఘనా, మీ అన్న అంత వార్నింగ్ ఇస్తుంటే నువ్వు అదంతా కాదు చెప్తా. నువ్వు వైఫ్ లవర్ అంటావు ఏంద్రా నువ్వు? ఇల్లు అయిపోయిందిలే కానీ పో. ఎక్కడికి పో. నేను ఎందుకు పోతానా? అసలు ఎందుకు నీ పంపించడం? బొక్కలు వేయాలి కానీ మర్చిపోయాం అసలు. నువ్వెందుకు వదిలేస్తున్నావు? వదిలేసేదే అర్థంగా పరువు వల్ల పోతే పెట్రోల్ లేదు. ఇక నుంచి ఆ పిల్ల వెనకాల చూసాను అనుకో, బాగుండదు. ఆడే పాతి తవ్వేస్తాను. చెప్పు మేఘనా, రమ్మంటున్నాడు, వెళ్తావా? ఏం మేఘనా, చెప్పు మేఘనా, ఎందుకు భయపడుతున్నావు? యాడికిరా ముందుకు వచ్చేది నువ్వా? వదులు, నిన్ను కొడతా చెప్తున్నా నేను ఇప్పుడు. యాడికిరా ముందుకు వస్తున్నావా? అవును బ్రో, అడుగుతున్నా బ్రో. ఏంది అవసరం నీకు? అవసరం అంటే మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం బ్రో. ఏంద్రా లవ్? చదువుకోవాల్సిన వయసులో బంగారం చదువుకున్నా. ఏంది మేఘనా మీ అన్న అంత రూడ్గా ప్రవర్తిస్తున్నాడు? ఏంద్రా ఎందుకు ఏడుస్తున్నావు? వాడు అవసరమా ఇప్పుడు ఫ్యామిలీ అవసరం నీకు? అంటే నేను అవసరం లేదా? అవసరం లేదు, వెళ్ళు. అంటే ఇన్ని రోజులు చెప్పిందంతా వేస్టా? ఏయ్ ఏంది మేఘనా, వెళ్ళిపోతావా? రే నీకు మాటలు ఇప్పుడు దాకా నేను నేను అమ్మాయితో మాట్లాడుతున్నా బ్రో, మీకేమైంది బ్రో? నువ్వు మాట్లాడు. బ్రో గుర్తుపెట్టుకోండి, చేయి చేసుకున్నారు నా మీద, గుర్తుపెట్టుకోండి. నా మీద చేయి చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. మేఘనా గుర్తుపెట్టుకో, మీ అన్నని నా పైన చేయి చేసుకున్నావు. ఈ రోజు నేను మాటలతో వదిలిపెట్టా. ఉంటుంది బ్రో, మీకు కూడా ఉంటుంది. మేఘనా చెప్పు మేఘనా, ఇంతేనా లవ్ చేసింది? మేఘనా మేఘనా ఏం మేఘనా అంతేనా?